న్యాయం జరగలేదా? అందరూ సమక్షంలో మేము ఎక్కడ చచ్చిపోతాం? మాకు న్యాయం జరగదని మాకు తెలుసు. నేను చచ్చిపోతాం. ఇక్కడికి రావాలి. మమ్మల్ని చూపిస్తారు. మేము మనుషులం కాదా? ప్రాణం కాదా? చెప్పెట్టు కొట్టే మరి పంపిస్తాం. చెప్పెట్టు కొట్టి పంపించాం. వీడి పేరు బన్నీ. అమ్మాయి టాటూ కూడా ఎంచుకుంది. వీడి కోసం ప్రాణాలు తెగించింది. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లాకి చెందిన ట్రాన్స్ ఉమెన్స్ అండి. మేమందరమే మా ట్రాన్స్ ఉమెన్స్లో ఒక అమ్మాయిని అతి దారుణంగా ప్రేమించిన వ్యక్తి చాలా నమ్మించి మోసం చేసి మా ఆవిడని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఇప్పుడు మేమందరమీ కూడా మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ అందరిమీ కూడా ఈరోజు మేము ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. మాకు న్యాయం ఏమీ కాదండి, వాడిని మాకు అప్పచెప్పండి. కోర్టు ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు. తీసుకెళ్తారు, 3 నెలలు ఉంచుతారు, బాగా పెంచుతారు, బెయిల్ మీద వస్తాడు, కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాడండి వాడు ఇంకొక ట్రాన్స్జెండర్ని మోసం చేస్తాడు. వాడి మైండ్ సెట్ అలాగనే ఉంటుంది. మేము డబ్బు పెడతాము, ధనం పెడతాము, వాడికి చూడలేని లగ్జరీ లైఫ్ మేము ఇస్తాము. ఈ రోజు మమ్మల్ని అతి దారుణంగా మా కమ్యూనిటీలో ఉన్న ఒక అమ్మాయిని చంపాడు. మాకు అబ్బాయిని అప్పచెప్పండి, మేము చేయవలసింది మేము చేస్తాము. వాడికి చేయలేని శిక్ష మాకేం వేస్తారో మేము చూస్తాము అంతే. అందరికీ మా నమస్కారం అండి. ఈరోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి 3వ రోజు అండి ఈరోజు. కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి నిజంగాన. ఇది ఇప్పుడుకి వచ్చి స్టేట్లో కాదు, చాలా ఘోరంగా చేశాడండి తను. మాకేంటండి, మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు వాడు డబ్బు కావాలి, ధనం కావాలని మేము అడగమండి. కానీ మాకు 2 విధాలుగా ఉండాలండి. మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మేము దండం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట. 1, తనకి ఉరిశిక్ష అన్నా పడాలి. 2, మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2ఏనండి. ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగకూడదండి. ఆల్రెడీ ఇదే అనకాపల్లిలోని 3 కేసులు జరిగాయండి. 3 కేసులు, 3 మాటలు. దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారండి, అతి దారుణంగా చనిపోయారు, కామప్ చేస్తారు. 2, చిత్రమ్మ అని చెప్పి ఒక ఆవిడనేమో ట్రైన్ కింద పట్టాలతో బొర్రెడిపోయి చంపాసి వేస్తారండి. అది కూడా మేము అనుభవించాం. ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చేశారు, అందవికారంగా చేశారు ఒక అందమైన అమ్మాయిని. అలా వాళ్ళకొని అలా చేస్తుండే. ఇప్పుడు ముక్కలు కోస్తారండి, కన్న పేగి ఎలాగుంటుందండి. తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మా కబ్జేతో మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి. మేము కోరుకుంది ఒకటేనండి, ఉరిశిక్ష అనే వేయండి, లేకపోతే మా కన్నా అప్పచెప్పండి. నిజంగా చెప్తున్నాం, ఇదేనండి ఇదేనండి మేము కోరుకుంటున్నామండి. న్యాయం చెయ్యండి సార్, ఇదే మా వినపం. చిన్నప్పుడు కాడి నుంచి ఆయన పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి. ఇప్పటికీ కూడా ఆడే నాకు ఆధారంగా, కానీ ఆడిని కూడా ఈ రకంగా చేశారు. కానీ ఆడిని చేశారు కాబట్టి ఆడికి ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడే కానీ ప్రజలకి ఆయన అప్పు చెప్పాలి. ఆయన అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయాలో అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు. ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, అక్కలాగా ఉన్నారు, వాళ్ళు ఏది చూస్తారు, ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ ముందు నాకు న్యాయం చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు? బాగా చదివాడండి, కానీ ఎంత చదివాడో నాకు తెలియదండి. ఎంబీఏ చేశాడు, ఎంపీఎస్సీ చదివాడండి, ఎంపీఎస్సీ చదివాడు. కొట్టుకెళ్ళి అడుక్కున్నాం అనుకోనండి, అక్కడ ఏదైనా ఆ మాలిక్తో గొడవ బాబు ఒక కొట్టుకెళ్ళాం అనుకో, అక్కడ అడుక్కున్నాం అనుకో, అతను ఏమైనా అవతల డబ్బులు ఇచ్చిన అతను మళ్ళీ మా మీద రివర్స్ అయ్యాడు అనుకో, అది పోలీసులు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఇది ఇష్యూ అయితే మా మీద రివర్స్ అవుతారు తప్ప ఇలాంటి కేసులు ఎవరు తీసుకోవట్లేదు. మేము ఎలా చావాలి? ఇదే కానీ న్యాయం అవ్వకపోతే మేమే చేస్తామండి. ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పెద్ద హైలైట్ చేస్తాడండి. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కైనా మంచిగా వస్తుంది, మరి ఎంత దారుణంగా చంపుతారు. చిత్రమ్మని చంపేసి పట్టాలు పడేశారు. ఇది 3వ బాబు. న్యాయం చేయండి బాబు. 3వ బాబు ఇది మరి దారుణంగా చేశారు. విశాఖ అనకాపల్లిలో నిన్న బయ్యవరం కిందన మొత్తం అండర్ బ్రిడ్జ్లో అయితే ఒక మృతి
మృతదేహం అయితే కలకలం లేపింది. అయితే అది హిజ్రాది కింద అయితే పోలీసు అయితే గుర్తించారు. అయితే దిలీప్ కుమార్ అలియాస్ దీపు, ఆ అమ్మాయి హిజ్రా ఒక ప్రియుడితో అయితే గత 4 సంవత్సరాల నుంచి అయితే సహజీవనం చేస్తుంది. అయితే సహజీవనం చేసే ప్రక్రియలో వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. అసలు ఏమైందని చెప్పి నేపథ్యంలో అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు అనకాపల్లి మునగపాక మండలం నాగులాపల్లి ఇదే ఇంట్లో మనం చూడొచ్చు. ఇదే ఇంట్లో అయితే వీళ్ళిద్దరూ అయితే గత 4 సంవత్సరాల నుంచి అయితే సహజీవనం చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది, ఇద్దరు కలిసి ఉన్నారు. మొత్తం ఈ ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో మొత్తం వృద్ధురాలు దిలీప్ అలియాస్ దీపు అయితే మొత్తం ఎవరైతే ఈ దుర్గాప్రసాద్ బన్నీ ఉన్నాడో బన్నీకి మొత్తం అంతా తనే చూసుకునేది, ఏం కావాల్సిన కొనేది, అలాగే ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమైంది, ఎందుకు ఈ దుర్గాప్రసాద్ అది కిరాతకంగా మనం చూపిస్తున్నారు, మా కెమెరామెన్ సంతోష్ అయితే చూపిస్తున్నారు. అదే ఇంట్లో మొత్తం ఈ ఎవరైతే ఈ దీపు ఉందో దీపునైతే ముక్కలుగా అతి కిరాతకంగా చంపి ఈ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సెపరేట్గా చేసి ఒక్కొక్క ఏరియాలో అయితే పడివేశాడు. అయితే అంత అమానుషంగా చంపాల్సిన అవసరం అయితే ఎందుకు వచ్చింది? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ దిలీప్ ఎలియాస్ దీపు గత 4 సంవత్సరాలకి అయితే బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులాపల్లి మనం ఏ అయితే ఇంటి దగ్గర ఉన్నామో ఇదే నివాసంలో సహజీవనం సాగిస్తున్నారు. అయితే దీపు సహజీవనం చేస్తున్నట్టు తోటి హిజ్రాలు కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు హత్యకు దారి తీస్తుందని అని చెప్పి ఈ పోలీస్ ఇంట్రాగేషన్ అయితే తెలియాల్సింది. అదే కోణంలో అయితే పోలీసు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో హిజ్రాలపై జరిగిన దాడులు 3 అనుమానాస్పద స్థితిలో జరిపోగా ఇది మరో ఉదంతం కింద చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో హిజ్రాల్ ఎక్కడ అన్యాయమే జరుగుతుంది బాబా, ఎక్కడ న్యాయం జరగట్లేదని చెప్పి ఈవేళ హిజ్రాల మొత్తం అంతా వీళ్ళు డిఎస్పీ ఆఫీసర్ అయితే ఆందోళన అయితే చేశారు. అయితే ప్రధానంగా నిందితుడిని ఎవరైతే ఈ దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అయితే ఎవరు ఉన్నారో నిందితుడిని పోలీసులు తణుకులో అదుపులో తీసుకున్నారు సమాచారం. అయితే మొత్తానికి ఆయన రిమాండ్ అయితే తరలించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా ఈ శరీరానికి సంబంధించి పార్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాచేయడం అనే కోణంలో అయితే మొత్తం తాళపాలెం కానీ ఇంకా ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయో ఆ కింద మొత్తం అంతా పోలీసులు అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఈ కేసు నిజంగా ఇది పెద్ద టాస్క్ కింద అయితే తయారైంది పోలీసులకు. నిజంగా నిందితులు పోలీసులు తణుకులో అదుపులో తీసుకున్నారని చెప్పి మొత్తానికి ఈ రిమాండ్కి అయితే తరలించారు. అయితే ఈ నిందితుడు ఎవరైతే దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అయితే ఎవరున్నారో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్టు అయితే సమాచారం అయితే ఉంది. అయితే బన్నీకి సంబంధించి ఈ ఇంతవరకు ఆర్థికంగా దీపు సహాయం చేస్తూ హిజ్రాల్గా అయితే తెలిపారు. తోటి హిజ్రాల్ అయితే మొత్తం తనకి ల్యాప్టాప్ కావాలన్నా, మొబైల్స్ కావాలన్నా, అలాగే కాస్ట్లీ ఈ బట్టలు కావాలన్నా, ఏది కావాలన్నా మొత్తం అంతా బండి కూడా మొత్తం అంతా ఈ దీపువే కొనిపెట్టింది. అయితే దీని బండికి ల్యాప్టాప్, జిమ్ సామాగ్రి కూడా సెల్ ఫోన్తో పాటు బైక్తో పాటు జిమ్ సామాగ్రి కూడా కొనిపెట్టి అన్ని జాగ్రత్తగా చూసుకుని అంత ప్రేమగా ఉండే 4 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్న అంత ప్రేమగా ఉండే దుర్గాప్రసాద్ దీపుని ఎందుకు ఎంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పి అయితే ఎవరైతే దుర్గాప్రసాద్ ఉన్నారో తన నోరు ఎప్పుతేనే కానీ మొత్తం అసలు విషయం బట్టబయలు పడే అవకాశం అయితే ఉంది. లేదంటే అప్పటి వరకు ఇదంతా మిస్టరీగానే ఉంది. ఏదేమైనా మనం చూసుకోవచ్చు. అతి కిరాతంగా చెప్పిన నిజంగా అనకాపల్లి వాసులు అయితే మట్టికి ప్రధానంగా ఇంతవరకు ఎలాంటి సంఘటన అయితే మేమైతే అనకాపల్లి ఎప్పుడు చూడలేదు. ఇంత ఘోరంగా చంపడం, అది అందులోనే ఒక హిజ్రాను కూడా ఇంత ఘోరంగా చంపడం అనేది చేయొచ్చు. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మొత్తం అంతా అక్కడ ఎవరైతే ఈ దీపు ఉందో దీపు చెప్పులు కూడా మనం ఇంటి దగ్గర మనం చూసే అవకాశం అయితే ఉంది. మనం కెమెరామెన్ చూపిస్తున్నారు. అయితే ఈ 4 సంవత్సరాలు చాలా ఇంకా అన్యోన్యంగా కావాల్సినవన్నీ కొనిపెట్టి దీపు మొత్తం అంతా ఒక దీపు తల్లిదండ్రులు కూడా దీపుయే తనని వాళ్ళు కూడా పోషించే పరిస్థితిలో ఇప్పుడు దీపు ఇంత అర్ధాంతరంగా తనువు చాలించడంతో నిజంగా తల్లిదండ్రులు బాధకు అవసరం లేకుండా నిజంగా మా మంచి చెట్లు అన్ని దీపే చూసుకుంటుంది. ఈ క్రమంలో అయితే ఇంత ఘోరంగా చంపడం అనేది మేమైతే తట్టుకోలేకపోతున్నాం. మాకు ఈరోజు తెల్లవారు మా కూతురు అల్లుడు వచ్చి చెప్పడంతో మా దీపు కోసం అయితే మాకు ఈ విషయం అయితే తెలిసిందే. నిజంగా చాలా అమానుషం. నిజంగా ఇంత ఘోరంగా నా కూతురుని చంపిన అబ్బాయిని మటుకి ఉరిశిక్ష వేయాలి. పోలీసులు నిజంగా పట్టుకున్నారు, నిజంగా చాకచక్యంగా పట్టుకున్నారు, చాలా సంతోషం. కానీ ఆ పర్సన్ మట్టికి వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అయితే వదలకుండా ఉరిశిక్ష వేయాలి. మా అమ్మాయి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. మమ్మల్ని పోషించే నా కూతురు దూరం అవడంతో మేము రోడ్డుని పడిపోయాం అని చెప్పి ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఈ మునగపాక మండలం నాగులాపల్లి దగ్గర అయితే మొత్తం
ఈ దీపు అలాగే ఈ దుర్గాప్రసాద్ ఎలియాస్ బన్నీ వీళ్ళిద్దరూ ఫుడ్స్ తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్ కవర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. నిజంగా ఈ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో దుర్గాప్రసాద్ ఒక ఫుడ్ పార్సిల్ బాయ్గా కదా పనిచేస్తూ ఒక తను దీపు అయితే తన యోగక్షేమాలంతా మనం చూసుకునేది. అలాంటిది ఇంత అర్ధాంతరంగా అసలు అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటి? మొత్తం కాళ్ళు చేతులు నరికి తల ఒక భాగం పొట్ట భాగం నెక్స్ట్ కాళ్ళు చేతులు ఒక భాగం 3 భాగాలుగా ఇచ్చేసి ఒక చీరలో అయితే చుట్టి భయవరం బ్రిడ్జ్ కింద ఒక చేతులు కాళ్ళు అలాగే కొన్ని ప్రదేశాల్లో ఈ డైట్ కాలేజ్ అనకాపల్లి డైట్ కాలేజ్ దగ్గర అయితే మటుకి ఈ తల ముందు భాగం అలాగే వేరే చోట ఇంకెక్కడైనా పాటలు ఇంకెక్కడైనా పడేశారని చెప్పి పోలీసులు అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనా ఇది చాలా అమానుషమైన ఘటన. నిజంగా ఏ స్త్రీ అవ్వచ్చు హిజ్రా అవ్వచ్చు నిజంగా ఒక నమ్మిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటూ అదే నమ్మిన వ్యక్తి నిజంగా కరకట్టుకై కషాయి నిజంగా ముక్కలు నిజంగా ఒక జంతువులను నరికి చంపడం అనేది మేము ఎక్కడా చూడలేదు. నిజంగా ఆ పరిస్థితిలో మేము మమ్మల్ని చూసుకుని ఎంతో మా యోగక్షేమాలు చూసుకుని మా అమ్మాయి ఎవరైతే హిజ్రా అయితే ఉన్నారో ముద్రాలు ఎవరైతే ఉన్నారో మా అమ్మాయి మా యోగక్షేమాలు అవి చూసుకునేది. అలాంటి అమ్మాయిని చంపడం అనేది చాలా బాధాకర విషయం. నిజంగా ఆ పన్నీని అతి కిరాతకంగా చంపాడు మా అమ్మాయిని. ఆ పన్నీని కంపల్సరీగా పోలీసులు ఉరి తీయాలని చెప్పి ఈ హిజ్రా ఎవరైతే ముద్రాలు ఉన్నారో ముద్రాల తల్లిదండ్రులు అయితే కోరుకుంటారు. సంతోషం శివరామకృష్ణ ఆర్టీవీ మునుగుపాక మండలం నవలపల్లి హిజ్రా నివాసం ఉంది. విశాఖ జిల్లాలో దారుణంగా చంపబడిన దీపు హిజ్రా అని అయితే అతి అమానుషంగా చంపాడు ప్రేమికుడు కమ్ భర్త. అంటే 4 నెలల నుంచి సహజీవనం చేస్తూ ఉన్న వ్యక్తి ఈ విధంగా చంపడం అనేది స్థానికులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మనతో పాటు వెనకపల్లి స్థానికులు అయితే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా ఇంత దారుణంగా చంపడం అది ముక్కలుగా ఒక హిజ్రాని ఇలా చేయడం ఏమంటారు? ఎలా న్యాయం కావాలంటారు? అనకాపల్లి పట్టణంలో నాకు తెలుసుండి ఇటువంటి ఎంత దారుణంగా ఒక మనిషిని ముక్కలుగా నరికి హత్యలు జరుగుతాయి. తర్వాత పోలీసులు చాకౌట్ చేసి ఇదవుతాం. కానీ ఎంత దారుణంగా చంపడం అనేది అది ఘోరముఖం కంటే దుర్మార్గంగా చేశాడు. ఎవరవనే అంటే అతన్ని ఇటువంటి వ్యక్తిని ఉరి తీయాలి. నిజంగాను అంత దుర్మార్గంగా చంపి అక్కడ పడేసిన వ్యక్తిని పోలీసులు చక్కగా బాగానే ఇచ్చేశారు. దొంగలు కూడా పట్టుకున్నారు. ఇటువంటి అగాత్యాలు జరగకుండా ఉంటానంటే కోర్టులు కూడా గట్టి చర్యలు తీసుకొని అలాంటి వ్యక్తిని ఉరి తీస్తేనే కానీ చంపిన వ్యక్తిని ఉరి తీస్తేనే కానీ ఇదవదు. ఇప్పుడు వచ్చి అనకాపల్లి పట్టణంలో ఈ టైపు ముక్కలు నరికిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా ఆల్రెడీ ఈ విషయమై తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది. పార్టీ నుంచి కూడా నన్ను స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారితో మాట్లాడమని కూడా జరిగింది. ఆ సందర్భంలోనే నేను ఈరోజు డిఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు హిజ్రా అవనివ్వండి ఎవరవనివ్వండి ఒక మగ మనిషిని నమ్మి 4 నెలల నుంచి ఉన్నారు. కానీ ఎందుకు ఇంత చంపాల్సిన అవసరం ఏంటంటారు? అసలు హిజ్రావనండి ప్రాణం ఉన్న మనిషిని ఇంత ఘాతకంగా చంపడం అనేది అది నిరంకుశత్వం. అటువంటి దుర్మార్గాన్ని ఎప్పుడూ కూడా ఎవరో ప్రోత్సహించకూడదు. అటువంటి వ్యక్తిని పోలీసులు కూడా చర్య తీసుకొని కఠినమైన కేసులు పెట్టి అలాంటి వ్యక్తిని ఉరి తీస్తేనే గాని ప్రజల్లో భయాలు ఉండవు. వాడిని కంపల్సరిగా ఆ దోషిని ఉరి తీయాలి. మంచి పోలీసులు బాగా చాకచక్యంగా ఏదో వాళ్ళ పని పట్టుకున్నారు, బాడీని టేక్అవుట్ చేశారు, దుర్మార్గుని పట్టుకున్నారు, గట్టి కేసులు పెట్టాను. సరే వాడిని చాలా ఇటువంటి జరగకుండా ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వకుండా చేస్తే చాలా బాగుంటుందని నేను. మనతో పాటు స్థానికులు అయితే ఉన్నారు. చెప్పండి సార్, ఏం చెప్తారు మీరు విషయం? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ చర్య అయితే కనబడుతుంది. ఇది అనాగరికమైన విషయం. నాగరిక ప్రపంచంలో ఇలాగ జరగడం అనేది దుర్మార్గం, దుశ్చేష్టం కూడా. ముఖ్యంగా ఏంటంటే హిజ్రా అన్నవాడు కూడా సమాజంలో ఒక భాగమే. ఏవట్టి అవనండి వాడు భిక్షాటం చేసుకుని బతికే వాడిని చంపడాలు అనేక రకాలు ఉన్నాయి. పాయిజన్ ఇచ్చి చంపొచ్చు ఏమండి, లేదంటే ఇంకో రూపంలో చంపొచ్చు. కానీ ముక్కలుగా నరికి చంపాయంతంటి దుర్మార్గం ఇక్కడ రావడం తప్పు. అయితే ఏదేమైనా భగవంతుడి దయ వల్ల ఒక ప్రస్తుత ప్రభుత్వం కూడా సామాజిక ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించడం వలన ఈవేళ ఈ యొక్క చర్యకి ప్రతిచర్య కూడా జరిగింది. వెంటనే దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాడిని అయితే అరెస్ట్ చేయడమే కాకుండా వాడికి 100కి 100 రూపాయలు కూడా ఉరి శిక్ష వేసే విధంగా
చట్టాలు కూడా రూపించే విధంగా ఉంటేనే ఆ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఇదే కాదు, ఇంకోటి కూడా కోరుకోవాలి. పోయిన కుమారుడు మళ్ళా రాలేడు కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఆ ముదిరాజు కుటుంబాన్ని ఆదుకునే విధంగా నష్టపరిహారం కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా మా నాగ జగదీష్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అమ్మా చెప్పండి, అసలు పాప ఎన్ని రోజుల నుంచి ఉంది? మీ దీప ఎన్ని రోజుల నుంచి ఉంది? దగ్గరికి అయితే రాలేదండి, 1 సంవత్సరం బట్టి నుండి రాలేదండి. ఎక్కడ ఉన్నామంటే బాగానే ఉన్నానమ్మా అని చెప్పింది, కానీ పలానా దగ్గర ఉంటున్నానని నాకు చెప్పలేదండి. బాగున్నావని మాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారితో నాతో మాట్లాడి ఫోన్ చేసి రోజును సోమవారం మధ్యాహ్నమే 12 గంటలకు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అమ్మాయితో మరి సాయంత్రం చేస్తానులే, సాయంత్రం మాట్లాడతాను అని చెప్పేసి పెట్టేసిందండి. పెట్టేసింది ఇంకంతేనండి. మరి ఫోన్ చేయలేదండి. బాగానే ఉన్నారు అనుకున్నాను. నిన్నైతే మాకు తెలియదండి, ఈవేళ తెల్లవారే మాకు తెలిసిందండి. అది మా పాప మా అల్లుడు వచ్చి చెప్పారు, అంతవరకు కూడా మాకు తెలియదండి లేదన్నదని. అమ్మా ఇప్పుడు ఈ బన్నీ ఉన్నాడు కదా మృతుడు, ఎప్పుడైనా మీరు కలవడం జరిగింది? ఎప్పుడైనా మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి చూపించాడండి. ఇలాగా మా ఫోటోలో సెల్లో చూపించాడు, ఇగో మా ఫ్రెండ్ అండి అనేసి సెల్లో చూపించాడు మాట. మా ఫ్రెండ్ ఇద్దరే ఉంటున్నామని అన్నాడు మాట. కదా ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏమైనా గొడవ అయిందా? ఏమంటారు మీరు? ఏమనుకుంటారు మీరు? మరి ఇద్దరు బాగానే ఉన్నాము, ఆ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు అనేసి చెప్పేవాడు, అంతేగాని మరి ఏదైందో నాకు తెలియదండి. మరి కావాలని మరి ఏం చేశాడో మరి చేసి చంపేశాడండి కాయబ్బయ్య. మరి చెప్పండి తండ్రి, మీరేం చెప్పండి, ఎలా ఉండేది మీ పాప మీతో పాటు? ఎలా ఉండేది? బాగానే అంత బాగా ఉండేది. ఈ దుర్మార్గం ఎలా అవుతుందని మేము అనుకోలేదండి. జగదీష్ గారు అన్నట్టు అలాగే జరిపించాలని కోరుకుంటున్నాం. వాడికి మరణశిక్షను విధించాలని కోరుకుంటున్నామండి. మా అబ్బాయిని ఎలాగైతే చంపాడు ఆడిని కూడా అలాగే చంపాలండి, మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఏదో మరి ఆ పిల్లడే మమ్మల్ని చూసుకుండేవాడండి. ఇతనికి ఆరోగ్యం అది బాగోట్లేదు, పని కాడి సరిగ్గా వెళ్ళలేకపోతున్నాడు. మరి ఆ అబ్బాయి మమ్మల్ని చూసేవాడు. మా కుటుంబానికి మాకు ఏది ఆధారం అంటే లేదండి. మరి ఆ అబ్బాయి మమ్మల్ని చూసుకుంటేవాడు. ఎలాగో తిరిగి మరి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో తిరిగి పాప బాబునండి. పాప పెద్దది, తర్వాత బాబునండి. పాపకి పెళ్లి అయిపోయిందండి. బాబు మరి ఎలాగ అయిపోయాడండి. పోలీసులు 10 రోజులు టైం అడిగారండి. 10 రోజుల లోపు మేము అన్ని ఎంక్వైరీ చేసి మీకు ఏదో న్యాయం చేస్తామని అన్నారండి. ఆ మేడం గారు అదే చెప్పారు. మరి 10 రోజుల్లోపు మేము కనుక్కుంటాం ఎన్ని ఎన్ని రోజుల నుంచి మీకు దూరంగా ఉంటున్నారు? ఉన్నారండి ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి దూరంగానే ఉన్నారు. అబ్బాయితో ఉన్నాడని తెలుసా మీకు? ఫోటో సెల్లో చూపించారండి ఆ అబ్బాయి. అంటే ఫ్రెండ్స్ అనుకున్నారు, ఫ్రెండ్స్ అలాగే మేము అనుకున్నా ఈ రకంగా జరుగుతుంది. తండ్రిగా మీరు ఎలాంటి న్యాయం కావాలి ఈ విషయంలో అసలు మీకు చెప్పండి. న్యాయం కావాలంటే మాకు పోసుకోవడం మాకేమీ లేదండి. నేను వెళ్ళాలి, ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగోలేదండి. మమ్మల్ని పోషించేవాడు ఎవరు లేదండి. మాకు దానికి న్యాయం కావాలని కోరుకుంటున్నాడు. చెప్పండి ఎలా న్యాయం కావాలి? మాకు న్యాయమే జరగాలండి. ఆ అబ్బాయి అతను మాత్రం మరి ఉరిసొచ్చి తీయాలండి. అతన్ని మాత్రం చంపాలి, అతను మాత్రం ఉంచడానికి వీలు లేదు. అతను ఎలాగైనా మా అబ్బాయిని ఎలా చంపారో అతన్ని అలాగే చంపాలి. చచ్చిపోతేనే మాకు మనశ్శాంతి ఉంటది, లేకపోతే అంటే 4 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నారు కదా, ఎందుకంటే ఎంత దారుణంగా అమానుషంగా నరికి చంపాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది అబ్బాయి? ఏమో మరి తెలియదండి. ఈ అబ్బాయి అయితే మరి నాకు మా అబ్బాయి మాత్రం ఎప్పుడు నాకు చెప్పలేదు. సెల్లో చూపించండి ఇద్దరు ఉంటున్నామని అన్నాడు. కానీ పూర్తి పేరు ఏం పేరు? పాప పేరా భారతి అండి. బాబు పేరా దిలీప్ శివశంకర్ అండి. దిలీప్ శివశంకర్. దీపు అని పిలుస్తారు. మైపాలి దిలీప్ శివశంకర్. దీపు అని పిలుస్తారు. దీపు అని పిలుచుకుంటారట వాళ్ళందరూ. ఎక్కడ జరిగింది మీకేం తెలిసింది? మాకు ఎక్కడ జరిగింది అనేది నాకు తెలియదండి. ఉదయం వచ్చి మా అల్లుడు కూతురు వచ్చి చెప్తేనే నాకు తెలిసింది. ఎక్కడో బయ్యవారం బ్రిడ్జి దగ్గర ఇలా జరిగిందంట, చెయ్యి ఒక దగ్గర కాలు ఒక దగ్గర ఉందంట, ఇంకా బాడీ ఎక్కడ ఉందో మాకు తెలియదటండి అనేసి చెప్పారండి. అది సెల్ తెచ్చి చూపిస్తేనే నేను చూసానండి, అంతవరకు నాకు తెలియదండి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మా గవర్పాలెం ముద్రాస్ కాలనీలో ఉంటామండి, పెద్ద వీధండి మాది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిన్న జరిగిన ఈ హిజ్రా దీపా మటుకి చాలా ఘోరాతి ఘోరంగా చంపాడు. మా పోషణ అంతా తనే చూసుకున్నారని చెప్పి దీపా తల్లిదండ్రులతో తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇంత అమానుషంగా చంపడం ఎప్పుడు లేదు, అనకాపల్లి చరిత్రలో అసలు ఎప్పుడు వినలేదని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ తల్లిదండ్రులు మాకు న్యాయం కావాలి, పోలీసులు కంపల్సరీగా గురి తీయాలని చెప్పి వీళ్ళైతే కోరుకుంటున్నారు. మనం బయ్యవరం బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఈ బయ్యవరం బ్రిడ్జ్ అయితే నేను ఎవరైతే ఈ హిజ్రా దీపునైతే
ముక్కలు ముక్కల కింద నరికిన దుర్గాప్రసాద్, ప్రియుడు దుర్గాప్రసాద్ చీరలో తన కుడి చెయ్య నెక్స్ట్ కాళ్ళు భాగంలో మొత్తం ఒక చీరలో అయితే కట్టి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ కింద మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రిడ్జ్ కింద మొత్తం ఏ సమయంలో వచ్చాడు అనేది పరిశీలిస్తున్నారు. ఎక్కడికైతే వచ్చి ఇక్కడ ఈ మూట అదే ఊళ్ళో కుడి చెయ్య అలాగే కాళ్ళు సంబంధించి అవయవాలు అయితే ఇక్కడే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నారు కదా, ఇదే ప్లేస్ లో అయితే ఈ దుర్గాప్రసాద్ ప్రియుడు అయితే పెట్టడం అయితే జరిగింది. పెట్టి ముండం అయితే ఏది ఉందో ఆ ముండం అంటే మెడ నుంచి ఈ పొట్ట భాగం మొత్తం అంతా తాళపాలెం బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద పెట్టడం అయితే ఒక చెయ్యి కుడి చెయ్య కాళ్ళునేమో మూట కట్టి ఇక్కడ పెట్టడం. అలాగే ఓన్లీ తల భాగం అయితే మటుకి అనకాపల్లి డైట్ కాలేజ్, దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ కాలువలో అయితే పెట్టడం. అయితే మొత్తం మీద 3 భాగాలుగా ఈయన డివైడ్ చేసి ఒక్కొక్క దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది. నిన్న అయితే ఫస్ట్ సారిగా ఎక్కడైతే ఈ చీరలో కట్టిన మూట అయితే ఉందో ఆ మూటని ఈ పశువుల కాపరి వచ్చి అది గమనించి అది దగ్గరలో ఉన్న కసింకోట పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. కసింకోట పోలీసులు హుటాహుటిన ఇక్కడ చేరుకొని ఆ మూట తీయడంతో అందులో ఒక కుడి చెయ్యి మీదేమో టాటూస్ అవి ఉండడం అయితే జరిగింది ఈ దీపుకి సంబంధించి. అలాగే కాళ్ళు ఏదైతే ఉన్నాయో కాళ్ళకి మెట్లు అయితే ఉన్నాయి. అది గమనించి ఒక మహిళ అని చెప్పి నిర్ధారించారు. అయితే ఈ రోజు ఉదయం అయితే మటుకి మొత్తం మీద ఆ దుర్గాప్రసాద్ నిందితులను పట్టుకొని రిమాండ్ అయితే తరలించడం జరిగింది. అప్పుడు దుర్గాప్రసాద్ చెప్పిన ప్రకారం ఇక్కడ ఈ కుడి చెయ్య కాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మొత్తం పొట్ట భాగము తాళపాలెం బ్రిడ్జ్ కింద పెట్టారు. అయితే ప్రధానంగా ఈ తల భాగం అయితే మట్టికి ఒక బ్యాగ్లో పెట్టి డైట్ కాలేజ్, దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి అనకాపల్లి డైట్ కాలేజ్ కెనల్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ ఆ డ్రైన్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మొత్తం 3 స్వాధీనం చేసుకుని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ అయితే భద్రపరిచారు. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు వీళ్ళిద్దరు 4 సంవత్సరాల నుంచి కలిసి ఉండగా ఉన్న ఫలంగా ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చాయి, ఎందుకు ఇంత దుర్గాప్రసాద్ దీపుని ఇంత కిరాతంగా చంపాల్సిన అవసరం ఏందని చెప్పి ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ఆరా తీసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మనం ఇప్పుడు విశాఖ రాజమండ్రి హైవే మీద అయితే ఉన్నాం. ఎక్కడైతే ఈ డైట్ కాలేజ్ అనకాపల్లి డైట్ కాలేజ్ వై జంక్షన్ అయితే ఉంది. ఈ వై జంక్షన్ దగ్గర ఎవరైతే ఈ దుర్గాప్రసాద్ అయితే ఉన్నాడో ఈ హిజ్రాన్ అయితే ముక్కలుగా చేసి 3 ప్రదేశాల దగ్గర అయితే పెట్టారు. ఒకటి తాళపాలెం బ్రిడ్జ్, 2 బయ్యవరం బ్రిడ్జ్ కింద 3 మనం చూస్తున్నాం కదా. ఈ వై జంక్షన్ డైట్ కాలేజ్ వై జంక్షన్ వద్ద అయితే ఏదైతే ఈ కెనాల్ అయితే ఉందో ఈ కెనాల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే ఓన్లీ తలకు సంబంధించి తల భాగం ఒక సంచిలో పెట్టి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. అయితే పోలీసులు మొత్తానికి ఈ దుర్గాప్రసాద్ అయితే ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేసి విచారించగా అయితే మొత్తం ఇది కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈ దుర్గాప్రసాద్ పోలీసులకు అయితే చూపించడంతో ఈ ఎవరైతే ఈ హిజ్రా ఉందో హిజ్రాకు సంబంధించి తల భాగం అయితే ఇక్కడ నుంచి సేకరించారు. పోలీసులు సేకరించి అనకాపల్లి ఈ ఎన్టీఆర్ వైద్య కళాశాలలో అయితే వాటన్నిటినీ మొత్తం ఈ శరీర భాగాలన్నింటినీ భద్రపరిచారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఈ తగాద అయ్యింది, 4 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్న వాళ్ళు ఇంత దారుణంగా కఠినంగా కర్కోటంగా ప్రవర్తించే ముక్కలుగా చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ వంతెన కిందనైతే నేనైతే ముక్కలుగా చేసి ఒక హిజ్రాన్ అయితే కడితేర్చిన విషయం నిజంగా ఈరోజు ఈ హిజ్రాలంతా ఆందోళన చేస్తున్నారు. ఈ మనిషి అసలు ఎందుకు అంత దారుణంగా చంపాలి దీపుని అని చెప్పి వీళ్ళైతే ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు ఈ అనకాపల్లికి సంబంధించి హిజ్రాలు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు ప్రధానంగా మీరు? ప్రధానంగా చెప్పాలంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఈ సంఘటన. సోమవారం సాయంత్రం జరిగింది. నిన్న నైట్ అంతా పోలీసులు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. నిజంగాన తను నిద్రారాలు మానేసి డిఎస్పీలు, ఎస్సీలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పూనుకొని చాలా చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. ఎవరైతే చంపారో చాలా ఇంత ఈజీగా పట్టుకుంటారనేది మేము అసలు ప్రధానంగా ఇంత కర్కటంగా చంపాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అసలు ఆయనకి? తన హస్బెండ్ అండి. తను ఎవరికి చూపించేది కాదు. తను ఒక రూములోని తనని పెట్టి బందీఖానా చేసి ఉంచుకుండేది. తను ఒక హిజ్రాకి పరిచయం చేయలేదు. తను ఒక ఇంట్లో పెట్టుకొని ఉంచడం వల్ల
తను ఎవరికి తెలియకపోవడం వల్ల తన ఇద్దరి మధ్యలో ఏదో ఘర్షణ జరగడంతో తను చంపి చాకచక్యంగా ముక్కలు చేసి పాడివేశాడండి. దారుణంగా ఎక్కడ పడితే అక్కడ దారుణంగా పడేశారండి ముక్కలు. మరి అలా ఎందుకు చేశాడు అన్నది అతను మేడం గారిని మేము అడిగితే అంటున్నారు ఒక 10 days టైం ఇచ్చారు. 10 daysలోని ఎందుకు చంపాడు, దేనికి చంపాడు, మీకు వివరమంతా నేను ఇస్తాను, న్యాయం చేస్తాను, ఊరికంబానికి ఎక్కేలా చేస్తాను అన్న మేడం గారు మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేస్తాను అన్నారండి. అదే అందుకని ఆడ గౌరవించి ఈ ధర్నాన్ని మేము ఆపాము. ఇంతడు అసలు దీపు మీతో పాటు కలిసి ఉండేదా? అసలు ఎప్పుడు ఏం చెప్పలేదా ఈ మనిషి ఎలాటోడు అని చెప్పి, బన్నీ ఎలాటోడు అని చెప్పి ఇప్పుడు ప్రస్తావన రాలేదా? మాకు అసలు తన భర్త ఉన్నాడు అన్న విషయమే మాకు చెప్పేది కాదండి. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడితే మీ తమ్ముడు అనేది కానీ ఇలా నేను మా భర్తతో ఉంటున్నాను చేస్తున్నాను అని కూడా చెప్పేది కాదండి. ఇంట్లోనే ఉంటాడండి. ఇంట్లో ఉన్న మమ్మల్ని కూడా ఏ రోజు కూడా ఇంటికి పిల్లదు. తన భర్తే దాని స్వర్గం అనకూడదు. కానీ ఒకవేళ ఇంటికి వచ్చి ఒక టీ తాగమన్నా తాగదండి. అమ్మమ్మ మా ఆయనకి వెళ్ళిపోవాలి, మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, టిఫిన్ అట్టుకొని పారిపోయేది. అంత ఇష్టం మొగుడంటే. మరి దాన్ని ఇంట్లో గూట్లో దాసిందండి. ఆ గూట్లో దాసినందుకు దాని జీవితమే గూట్లో పోయిందండి. నిజంగా చాలా దారుణమండి ఇది. నిజంగా ఇలా చేస్తా మాకు భయం వేస్తుంది. 6 దాటితే బయటికి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది. ఇది చూసి ఇంకోటి నేర్చుకుంటాడేమో అని భయం వేస్తుందండి మాకు. నిజంగాన ఒక పక్క నుంచి కన్నతల్లి శోభ పడుతుంది, ఒక పక్క నుంచి మా దగ్గర నుంచి మా కమిటీ పిల్లల గురించి ఎలా జరిగిందని మేము ఎంతో బాధపడుతున్నామండి. నిజంగాన చాలా దారుణమండి ఇది. అనకాపల్లిలో ఇది 4వదండి. నిజంగాన 3 ఇట్లు జరిగాయండి, ఇది 4వది. పోలీసులు నిజంగా అండి హ్యాట్సప్ కొట్టాలండి. నిజంగాన చాలా నిజంగా చాకచక్యంగా చేశారండి. పోలీసు బాగా ఫుల్ సపోర్ట్ చేశారండి. 10 daysలోని మాకు నిజాలన్నీ చెప్తాను అన్నారండి. చెప్పండి అసలు దీపు కోసం ఏం చెప్తారు మీరు? సీఎం గారి వరకు వెళ్ళింది సార్. ఇది సీఎం గారి వరకు వెళ్ళింది. మేడం గారు 10 రోజుల్లో న్యాయం చేస్తానన్నారు. ఇది వరకు అనకాపల్లిలో 3 ఇలాగే జరిగాయి. దేవుడమ్మని ఆవిడని చంపేస్తారు ఇలాగే, అది కూడా బయటకు తీసుకురాలేదు. చిత్రమ్మని చంపేసి పట్టాల మీద పడేస్తారు, అది కూడా బయటకు తీసుకురాలేదు. బైపాస్లో యాసిడ్ వేస్తారు, అది బయటకు తీసుకురాలేదు. ఇది న్యాయం జరగకపోతే మేము అసలు ఊరుకోము సార్. 10 రోజుల్లో మేడం గారు చెప్తున్నారు, డిఎస్పీ మేడం గారు సీఎం వరకు వెళ్ళింది. న్యాయం జరగకపోతే మేము ఊరుకోము. 10 రోజుల తర్వాత మా పని మేము చేసుకుంటూ పోతాం సార్. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ హిజ్రాలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ దీపు విషయంలో 10 రోజులు అయితే టైం ఇవ్వండి అని చెప్పి పోలీసులు అయితే వీళ్ళకైతే మాట ఇవ్వడం అయితే జరిగింది. అంతవరకు మీరు ఎటువంటి ఆందోళనలు చేయొద్దని చెప్పి వీళ్ళకైతే వీళ్ళ దగ్గర నుంచి అయితే మాట అయితే తీసుకున్నారు. 10 రోజుల్లో మొత్తం నిందితుడు ఎందుకు చెప్పాడు, ఎందుకు ఇంత కర్కటంగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి మొత్తం డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. అంతవరకు మీరు ఎటువంటి ఆందోళనలు చేయొద్దని చెప్పి హిజ్రాల దగ్గర నుంచి అయితే పోలీసులు అయితే ఈ మాట అయితే తీసుకున్నారు. ఏదేమైనా ఇంత దారుణంగా జరగడం ఇప్పుడు చూడలేదు. అలాగే ప్రతిసారి హిజ్రాల మీద అయితే ఎలాంటి అమానుషమైన ఘటనలు జరుగుతున్నాయి, దానికి ఎటువంటి న్యాయం చేకూర్చలేదని చెప్పి హిజ్రాలు అయితే ఆందోళన అయితే తెలియజేస్తున్నారు.